వెల్కమ్ టు ఐబీటీవీ. స్వతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ రాజ్గురు సుఖ్దేవ్ వర్ధంతిని పురస్కరించుకుని సదాశివపేటలో భగత్ సింగ్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమైంది. డిగ్రీ కళాశాల మైదానంలో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ టోర్నమెంట్ ను పట్టణ సీఐ వెంకటేశం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు స్నేహ భావాన్ని పెంపొందిస్తూ యువతలో ఆత్మస్థైర్యాన్ని పెంచుతాయని చెప్పారు. వీరోచితమైన పోరాటం చేసి స్వతంత్ర పోరాటంలో అమరుడైనటువంటి రాజ్గురు సుఖ్దేవ్ భగత్ సింగ్ స్ఫూర్తిని దాయకంగా ఉంచుకొని డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో జిల్లాలో ఉన్నటువంటి సదాశివపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో నిర్వహిస్తున్నటువంటి ఈ టోర్నమెంట్ భగత్ సింగ్ మెమోరియల్ టోర్నమెంట్ను జయప్రదం చేస్తున్నటువంటి సహకారంతో నడిపిస్తున్నటువంటి శ్రీ ఆద్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. యువత ఈ దేశంలో మత్తుకు బానిసలుగా కనబడతా ఉన్నటువంటి పరిస్థితిలో ఈరోజు యువతకు మేల్కోవాలి. సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఆ రోజు పోరాడినటువంటి భగత్ సింగ్కు స్ఫూర్తిదాయకంగా నడుస్తూ విద్యార్థి లోకం యువత కూడా ఈ దేశ మార్పు కోసం మంచి కోసం ప్రయత్నం చేయాలని చెప్పి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నటువంటి డివైఎఫ్ఐ జిల్లా కమిటీకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో భగత్ సింగ్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంటును ఈరోజు సంగారెడ్డి డిగ్రీ కాలేజీలో నిర్వహించడం జరుగుతుంది. దీనికి స్పాన్సర్గా శ్రీ ఆద్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారు సహకారంతో ఈ యొక్క భగత్ సింగ్ 95వ వర్ధంతిని పురస్కరించుకొని సదాశివపేటలో పెద్ద ఎత్తున ఈరోజు యువతకు విద్యార్థులకు ఈరోజు భగత్ సింగ్ యొక్క ఆశయాలను స్ఫూర్తిని తీసుకెళ్లడం కోసం ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు మన రాష్ట్రంలో కానీ మన జిల్లాలో కానీ ఈరోజు యువత ఈరోజు మత్తుకు అదేవిధంగా గంజాయికి బిట్టింగ్లకు ఈరోజు బానిసలు అవుతున్నాయి. కాబట్టి వీళ్ళకు మత్తు అదేవిధంగా గంజాయికి దూరం చేయాలని చెప్పి ఈరోజు డివైఎఫ్ఐ తెలంగాణ వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు యువకుల్లోకి తీసుకెళ్ళడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు స్వతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ పేరు మీద ఈరోజు సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా దేశ స్వతంత్రం కోసం నిస్వార్థంగా సేవ చేసినటువంటి యువకుడు ఈరోజు భగత్ సింగ్. ఆయనను స్మరించుకోవడం అంటే ఈరోజు యువత ఈరోజు ఈ దేశానికి మన ఎంతో అవసరం. కానీ ఈరోజు యువత ఈరోజు బెట్టింగ్ మత్తులో, మద్యం మత్తులో, గంజాయి మత్తులో ఈరోజు బానిసలుగా మార్చేస్తున్నారు. కాబట్టి యువతను గంజాయి కాదు, మద్యం కాదు, ఈరోజు మీకు ఆటలు కావాలి, మీకు ఉద్యోగాలు కావాలి, మీకు హక్కులు కావాలని చెప్పి ఈరోజు డివైఎఫ్ఐగా మేము యువతలను చైతన్యం చేస్తున్నాం. అందులో భాగంగానే ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్కు 12 టీంలు హాజరు కావడం జరిగింది. ఈరోజు పెద్ద ఎత్తున ఈ సదాశివపేట ప్రాంతంలో యువతను చైతన్యం కోసం డివైఎఫ్ఐ తన గళాన్ని వినిపిస్తూ యువతలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. దీనికి సహకరించినటువంటి ఆద్య హాస్పిటల్ యాజమాన్యానికి సంపూర్ణంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.